హలో అండి, నమస్తే. ఈ వీడియోలో మనం టేప్ లేకుండా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము. మన సబ్స్క్రైబర్ లావణ్య గారు అడిగారు, టేప్ లేకుండా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో ఒకసారి చూపించండి అని. టేప్ కొలతలతో కన్ఫ్యూజ్ అవుతున్న కొంతమందికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. పేపర్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కింది వైపు హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పావించి మందం ఖర్చుకు మార్కింగ్ చేసుకోవాలి. మామూలుగా మనం లైన్స్ డ్రా చేసే వాటికంటే స్కేల్ని యూజ్ చేసినట్లయితే మనకు హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు స్కేల్ని యూజ్ చేసినట్లయితే లైన్స్ అనేవి క్రాస్గా రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం నడుము కొలతని మార్కింగ్ వేసుకోవాలి. ఈ నడుము కొలతని మార్కింగ్ వేసుకోవడానికి సైజ్ బ్లౌజ్ని ఇలా వెనుక భాగం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కుట్ల వరకు మార్కింగ్ వేసుకోవాలి. కొత్త వారి కోసం ఈ వీడియో చాలా స్లో మోషన్లో చూపిస్తున్నాను. ఇలా నడుము కొలతని మార్కింగ్ వేసుకున్న తర్వాత 1 ఇంచ్ డాట్స్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత 2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి కుట్ల కోసం. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ నుంచి హైట్ని కొలుచుకోవాలి. సైజ్ బ్లౌజ్ నుంచి హైట్ని కొలుచుకునేటప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్కి భుజం మధ్య భాగంకి ఇలా మధ్యలో ఫోల్డ్ చేసినట్లయితే మనకు హైట్ అనేది తెలుస్తుంది. ఈ హైట్ మార్కింగ్ని రెండు వైపులా మార్కింగ్ చేసుకోవాలి. హైట్ మార్కింగ్ రెండు వైపులా చేయడం వల్ల స్ట్రేట్ లైన్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ స్ట్రేట్ లైన్ డ్రా చేసుకోవాలి. కుట్ల కోసం పావించు మందం ఎక్స్ట్రా మార్జిన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నేర్చుకునే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే ప్రతిరోజు ఎంతో కొంత ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా ఏ వర్క్ తొందరగా రాదు. ఇలా హైట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ మార్కింగ్ కోసం ఇలా వీడియోలో చూపించిన విధంగా సైజ్ బ్లౌజ్ని గల్లా కింది భాగం నుంచి కొలుచుకోవాలి. కొత్త వారికి ఈ మెజర్మెంట్ సరిగా తీయడం రాకపోయినట్లయితే ఇలా స్కేల్తో ఒక స్ట్రేట్ లైన్ అనేది నెక్ కింది వైపున డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆ లైన్ ప్రకారం మెజర్ చేసుకోవాలి. ఈ కొలతని మనం డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఆ ఫోల్డింగ్తో తీసుకోవాలి. సైజ్ బ్లౌజ్లో కుట్లు ఎంతవరకు ఉన్నదో చూసుకొని అంతవరకు మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కనుక ఇక్కడ కూడా 2 ఇంచెస్ అనేది మార్జిన్ వేసుకోవాలి. ఇప్పుడు నడుము కొలత, చెస్ట్ కొలత ఈ రెండు కొలతలను కలుపుతూ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. కుట్ల కోసం ఎక్స్ట్రా మార్జిన్ 2 ఇంచెస్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్, షోల్డర్ మార్కింగ్ చేసుకోవడానికి సైజ్ బ్లౌజ్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. బుక్స్ పట్టి కాజాపట్టిని ఇలా లోపలికి మర్చినట్లయితే మనకు నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. కింది వైపు నెక్ని, పైన వైపు నెక్ని ఇలా ఫింగర్స్తో పట్టి ఉంచి మార్కింగ్ వేసుకోవాలి. కుట్టిన బ్లౌజ్తో మనం మార్కింగ్ వేస్తున్నాం కనుక ఈ షోల్డర్ మార్కింగ్ అనేది కొద్దిగా నెక్ వైపు పంపుకొని మార్కింగ్ వేసుకోవాలి. నెక్ విడ్త్ అనేది 2.5 ఇంచుల వరకు ఉండేలాగా చూసుకోవాలి. ఈ మెజర్మెంట్ ఫింగర్తో కొలుచుకోవాలి. షోల్డర్ మార్కింగ్ అనేది సైజ్ బ్లౌజ్కి ఏ విధంగానైతే ఉందో అదే విధంగా తీసుకోవాలి. ఈ షోల్డర్ కనీసం 3 ఇంచెస్ వరకు ఉండేలాగా చూసుకోవాలి. కుట్ల కోసం కూడా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ని యూజ్ చేసుకొని బ్యాక్ పార్ట్లో నెక్ హైట్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసినట్లయితే మనకు బ్యాక్ పార్ట్ నెక్ హైట్ అనేది తెలుస్తుంది. మనకు వచ్చిన మార్కింగ్ కంటే ఒక 1/4 ఇంచు మందం పైకి మార్కింగ్ వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కుట్ల వైపు మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకు ఆమ్ రౌండ్ మార్కింగ్ అనేది తెలుస్తుంది. వచ్చిన మార్కింగ్కి 1/4 ఇంచు పైకి మార్కింగ్ వేసుకోవాలి.
ఇప్పుడు స్కేల్ని యూజ్ చేసుకుని ఎల్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న ఎల్ షేప్ కార్నర్ దగ్గర 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తీసుకొని రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ డ్రా చేసేటప్పుడు పైన నెక్ విడ్త్ కంటే కింద నెక్ విడ్త్ అనేది 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి. పైన నెక్ విడ్త్ 2.5 ఇంచుల వరకు తీసుకున్నాం కనుక కింద నెక్ విడ్త్ అనేది 3 ఇంచుల వరకు తీసుకున్నాను. నెక్ హైట్ విడ్త్తో ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత కార్నర్ వద్ద రౌండ్ షేప్ డ్రా చేసుకోవడానికి ఇలా 2 మార్కింగ్స్ వేసుకొని ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ ఇలా చిన్న చిన్న డాట్స్తో రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. వెనుక భాగంలో డాట్స్ వేసుకోవడానికి ఇలా నెక్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ డిస్టెన్స్లో మనం డాట్స్ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. లేదంటే షోల్డర్ మధ్య భాగంలో కూడా డాట్ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ డాట్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్స్ దగ్గర నుంచి కుట్ల వైపు ఒక 1/2 ఇంచ్ వరకు మనం ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. ఈ మార్కింగ్ ఎందుకంటే మనము డాట్స్ వేసినప్పుడు కొద్దిగా సైడ్ కుట్ల వైపు కిందికి తిప్పినట్టుగా ఉంటుంది. ఇలా కట్ చేయడం వల్ల వెనుక భాగం అనేది స్ట్రైట్గా వస్తుంది. మనం పెట్టిన ఈ మార్కింగ్స్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత డాట్స్ వద్ద ఫిట్టింగ్ లైన్ వద్ద క్లచ్ మార్క్ వేసుకోవాలి. వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అయినా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను.